గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర స్థాయి ట్రాన్స్జెండర్ల సమావేశం జరిగింది. ఖనికి చెందిన ట్రాన్స్జెండర్లు లాస్యా, శివాని ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన ట్రాన్స్జెండర్లు ఆటపాటలతో సందడి వాతావరణాన్ని నెలకొల్పారు. కొత్తగా తమ కమ్యూనిటీలోకి వచ్చిన ఇద్దరిని వివాహం చేసుకుని అంగరంగ వైభవంగా ఉత్సవాన్ని జరుపుకున్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా గోదావరిఖనిలో ఇళ్ల పట్టాలు ఇప్పించి కాంగ్రెస్ ప్రభుత్వం ట్రాన్స్జెండర్లకు సముచిత గౌరవం కల్పించిందని అమ్మ తెలంగాణ ట్రాన్స్జెండర్ రాష్ట్ర అధ్యక్షురాలు లైలా అన్నారు. నమస్తే అండి, నా పేరు లైలా. నేను తెలంగాణ గుజరాత్ ట్రాన్స్జెండర్ సమితి రాష్ట్ర అధ్యక్షురాలిని. ఈరోజు పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో రాష్ట్ర స్థాయి గుజరాల సమావేశం అనేది జరిగింది. ఈ సమావేశం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మా ట్రాన్స్ కమ్యూనిటీ లోపల మా ఇతర కల్చర్లో కూడా ఎవరైతే సర్జరీ చేయించుకుంటారో వాళ్ళకి 41 డేస్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మేము మా అమ్మవారి పూజ మురిగిపాక పూజ చేసుకొని అందరం సెలబ్రేట్ చేసుకుంటాము. ఇది మా జీవితంలో ఒక సారీ ఫంక్షన్ లాంటిది, ఒక పెళ్లి ఫంక్షన్ లాంటిది. కాబట్టి అలాంటి కార్యక్రమానికి తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇది గోదావరిఖనిలో మొట్టమొదటిసారి జరుగుతున్న ఈ ఈవెంట్ ఇంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి మన శివాని నాయకమ్మ, లాస్య నాయకమ్మ గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇది మా కమ్యూనిటీ యొక్క ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, మా యూనిటీ, మా ఐకమత్యం చాటుకోవడానికి, మా హక్కుల గురించి ఇక్కడ మాట్లాడుకుంటాము, మా సమస్యల గురించి చర్చించుకుంటాము. అట్లాగే ఇప్పుడు ప్రభుత్వం మనకి ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయబోతుంది అనే దాని గురించి ఈ సమావేశంలో చర్చించుకోవడం జరుగుతుంది. ఈ సమావేశం గోదావరిఖనిలో ఇన్ని సంవత్సరాల తర్వాత జరగడం అనేది మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మాకు ఈ మధ్యనే తెలంగాణ గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సపోర్ట్తోని ఇక్కడ గోదావరిఖని రామగుండం ఎమ్మెల్యే గారు మా కమ్యూనిటీకి ఇక్కడ 32 మందికి ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా చాలా గొప్ప ఆశించదగిన విషయం. మా ట్రాన్స్ కమ్యూనిటీ అందరి తరఫున మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, మన కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదేవిధంగా మన రామగుండం ఎమ్మెల్యే గారికి మేము మన శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. కొంచెం దగ్గరికి ఉండండి. యా రెడీ చూడండి.